హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 16 వాట్ ఈస్ సొల్యూషన్స్. సో మనం ఎన్విరాన్మెంట్స్ని చూసాం కదా. సో ఎన్విరాన్మెంట్ అంటే ఒక హౌస్ అని అనుకున్నాం కదా. ఆ హౌస్లో మల్టిపుల్ రూమ్స్ ఉన్నాయనుకోండి, దాన్నే సొల్యూషన్స్ అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే సొల్యూషన్ అనేది ఒక కంటైనర్. సో ఈ సొల్యూషన్లో మనం యాప్స్, ఫ్లోస్, డేటాబేస్ టేబుల్స్, షేర్ పాయింట్ లిస్ట్, ఇలా మనం మల్టిపుల్ థింగ్స్ అన్నీ మనం ఒకే దాంట్లో పెట్టుకుంటాం. అది పవర్ యాప్స్ రిలేటెడ్ కానీ, పవర్ ఆటోమేట్, పవర్ బిఐ, పవర్ వర్చువల్ ఏజెంట్స్ అంటే చాట్ బాట్స్, కోపైలట్ స్టూడియోది, ఇలాగా మనం పవర్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ మొత్తం ఒక ఆర్గనైజ్ చేయడానికి, నీట్గా మనం ఆర్గనైజ్ చేసుకొని స్టోర్ చేసుకోవడానికి మనం సొల్యూషన్స్ని యూజ్ చేసుకుంటాం. సో యూజువల్గా క్లయింట్ మనకి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ని ఫస్ట్ మనకి ఇస్తాడు. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఈ సొల్యూషన్ని మనం క్రియేట్ చేసుకుంటాం. ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి, ప్రతి ఒక్క యాప్కి ఒక డిఫరెంట్ సొల్యూషన్ని మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఆ సొల్యూషన్లో మనం యాప్స్ని, ఫ్లోస్ని, రిలేటెడ్ ఇంకా చార్ట్స్, ఇంకా రిలేటెడ్గా ఉండే కోపైలట్ అంటే చాట్ బాట్స్, రిలేటెడ్ రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్, ఇట్లా ప్రతి ఒక్కటి దాని రిలేటెడ్గా ఉండే డేటాబేసెస్ కానీ, ఇంకా యూఆర్ఎల్స్, ఇంకా ప్రతి ఒక్కటి ఆ ప్రాజెక్ట్కి, ఆ యాప్కి అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఓకే, సో టోటల్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ మొత్తం మనం ఏఎల్ఎం అంటాం. దీన్నే సొల్యూషన్ ద్వారా మనం చేసుకుంటాం. సో ఇవి మనకి ఒక ఫోల్డర్ లాగా, ఒక కంటైనర్ లాగా మనం యూజ్ అవుతాయి. సో ప్రతి ఒక్కటి మనం ఒక కంటైనర్లో, ఒక బాక్స్లో మనం పెడితే ఎలా ఉంటుందో, ఒక రూమ్లో మల్టిపుల్ థింగ్స్ని పెడితే ఎలా ఉంటుందో, అలా మనం ఒక సీక్వెన్స్గా మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి మనకి సొల్యూషన్స్ యూజ్ అవుతాయి. సో మనకి ఫస్ట్ ఒక పెద్ద కంటైనర్ వచ్చి ఎన్విరాన్మెంట్. సో దీని లోపల సొల్యూషన్స్, మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయి, మల్టిపుల్ యాప్స్. సో ఒక్కొక్క అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్కి ఒక్కొక్క సొల్యూషన్ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ మేజర్గా మనకి 2 టైప్స్ ఉంటాయి, మేనేజ్డ్, అన్మేనేజ్డ్. మీరు ఇంకా ప్రీవియస్ రీల్స్ చూడకపోతే నా బయోలో ఉండే ప్లేలిస్ట్ని క్లిక్ చేసి మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ రీల్లో మనం ఈ డిఫరెన్సెస్ని తెలుసుకుంటాం. సో ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి.